ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు సీదిరి అప్పలరాజు. ఆయన నివాసం వద్దకు వెళ్లి పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు సీదిరి అప్పలరాజు ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. 13వ కేసు నా మీద నిరంతరం వేధిస్తానే ఉంది. ఖచ్చితంగా దీనికైతే రాబోయే రోజుల్లో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందని నేనైతే భావిస్తాను. యాక్సిడెంట్ సంబంధించి యాక్సిడెంట్ సెక్షన్స్ పెట్టండి, ప్రాసిక్యూట్ చేయండి. యాక్సిడెంట్ కూడా నేను నేరపూరిత హత్యని, కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పి 13వ కేసు నా మీద నిరంతరం వేధిస్తానే ఉంది. ఖచ్చితంగా దీనికైతే రాబోయే రోజుల్లో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందని నేనైతే భావిస్తాను. యాక్సిడెంట్ సంబంధించి యాక్సిడెంట్ సెక్షన్స్ పెట్టండి, ప్రాసిక్యూట్ చేయండి. యాక్సిడెంట్ కూడా నేను నేరపూరిత హత్యని, కల్పబుల్ హోమిసైడ్ అని చెప్పి యాక్సిడెంట్ సంబంధించి యాక్సిడెంట్ సెక్షన్స్ పెట్టండి, ప్రాసిక్యూట్ చేయండి. యాక్సిడెంట్ కూడా నేను నేరపూరిత హత్యని. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుని అదుపులోకి తీసుకుని వెహికల్లోకి ఎక్కించిన తర్వాత ఆయన చెప్పిన మాటలు మీరు విన్నారు. ఒక యాక్సిడెంట్ కి సంబంధించి ఇప్పుడు యాక్సిడెంట్ కేసుకైతే నేరపూరిత హత్య కేసు, కల్పబుల్ హోమిసైడ్ కేసు ఇట్లా నమోదు చేశారు. రాబోయే రోజుల్లో సమాధానం చెబుతాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెహికల్లో ఆయన్ని తరలించారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు పోలీసులు విచారణ కోసం. సో ఆయన పైన ఉన్న ఆరోపణలన్నిటికీ సంబంధించి ఆయన్ని పోలీసులు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. పోలీసుల ఆరోపణలు అయితే క్లియర్ గా ఉన్నాయి. సాక్ష్యాలు తారుమారు చేశారు. అలానే ఆయన కొడుకు ఆరవ్ని తప్పించే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదం కేసులో మొదట ఆరవే యాక్సిడెంట్ చేస్తే సిద్ధార్థ్ అనే యువకుడిని తీసుకొచ్చారు. అతను యాక్సిడెంట్ చేసినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. సో సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఆయన అదుపులోకి తీసుకున్నాం, సో విచారిస్తాము అని చెప్పి పోలీసులు ఇప్పుడు ఆయన నివాసం వద్ద నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కి తరలించారు.